హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీకే కాంపిటీషన్స్ కరెంట్ అఫైర్స్. ఈరోజు అతి ముఖ్యమైన అప్డేట్తో మీ ముందుకి వచ్చాను. ఆ అప్డేట్ ఏంటంటే ఏపీడిఎస్సి 2024 లేటెస్ట్ అప్డేట్స్, అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో క్లుప్తంగా చర్చించబోతున్నాం. సో వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. సో మనం టైం వేస్ట్ చేయకుండా విషయంలోనికి వద్దాం. ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మెగా డిఎస్సితో పాటు టెట్ అనేది లేటెస్ట్ అప్డేట్గా ఉంది. అంటే ఇక మెగా డిఎస్సికి సంబంధించి 16,347 పోస్టులకి ఆల్రెడీ సంతకాలు చేసినట్లు మనకి న్యూస్ తెలుసు. అయితే ఆ డిఎస్సిని డిసెంబర్ 13వ తేదీలోపు కంప్లీట్ చేయాలని గవర్నమెంట్ ప్లాన్ చేసింది. అలాగే ఆ డిఎస్సి జరిపే ముందు ఒక టెట్ నిర్వహించాలని కూడా గవర్నమెంట్ ఆలోచనలో ఉంది. కాబట్టి మెగా డిఎస్సితో పాటు టెట్ అనే న్యూస్ హెడ్లైన్గా ఉంది మనకి ఇక్కడ. జూలై 1న నోటిఫికేషన్కు కసరత్తు అని మనం ఇక్కడ హెడ్డింగ్ చూస్తున్నాం. అంతేకాదు పాత టెట్ ఫలితాలు కూడా విడుదలైనట్లు మనం చూస్తున్నాం. మెగా డిఎస్సితో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించేందుకు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించిన టెట్లో అర్హత సాధించని వారు ఈ టెట్ ప్రకటన తర్వాత బీఈడి, డిఈడి కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా డిఎస్సితో పాటు టెట్ నిర్వహించాలని నిర్ణయించారు. అది మై డియర్ ఫ్రెండ్స్. సో డిఎస్సి డిసెంబర్ నెలలో ఉంటే దానికి 2-3 నెలలు ముందుగా లేదా 2 నెలలు ముందుగా టెట్ నిర్వహించాలని గవర్నమెంట్. అలాగే టెట్ మెగా డిఎస్సి ఒకేసారి కొంచెం తేదీల మార్పుతో దరఖాస్తులు స్వీకరించనున్నారు అని కూడా మనం చూస్తున్నాం. మొదట టెట్ నిర్వహిస్తారు, ఆ తర్వాత డిఎస్సికి సన్నద్ధమయ్యేందుకు 30 రోజులు సమయం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. సో టెట్కి డిఎస్సికి మధ్య 30 రోజులు 1 మంత్ టైం ఉంటుంది. అంటే డిసెంబర్లో డిఎస్సి అయితే ఆల్మోస్ట్ నవంబర్లోనో లేదా అక్టోబర్ ఎండింగ్లోనో ఖచ్చితంగా టెట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. అనంతరం డిఎస్సి పరీక్ష ఉంటుంది. జూలై 1న మెగా డిఎస్సి టెట్కు ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే గత 5 ఇయర్స్గా సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో మీ ప్రిపరేషన్ని అలాగే కొనసాగించండి. ఎందుకంటే ఖచ్చితంగా రాబోయే 6 నెలల్లో ఈ 6 నెలల టైంలో ఖచ్చితంగా డిఎస్సి నిర్వహిస్తామని, ఆ తర్వాత వచ్చే విద్యా సంవత్సరానికి పోస్టింగ్ కూడా ఉంటుందని కూడా మనకి వార్తలు ఉన్నాయి. కాబట్టి ప్రిపేర్ అయ్యేవాళ్ళు అలాగే కంటిన్యూగా ప్రిపేర్ అవ్వండి. 16,347 పోస్టులు ఉన్నాయని, ఆ తర్వాత పెరిగే అవకాశం కూడా ఉందని కూడా వార్తలు ఉన్నాయి. తర్వాత ఇంకో న్యూస్ మనం చూస్తే ఇక్కడ ఏటా డిఎస్సి అనేది కూడా చూస్తున్నాం. ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహించే అంశం పైన కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఏ విద్యా సంవత్సరానికి ఆ విద్యా సంవత్సరం వచ్చే ఖాళీలు అవసరం మేరకు డిఎస్సి నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని విద్యావేత్తలు కూడా పేర్కొంటున్నారు. సో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను మంగళవారం ఆల్రెడీ నిర్ణయించారు, విడుదల చేశారు. ఆ టెట్లో ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది రాసిన విషయం కూడా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ఓవరాల్గా మనం డిస్కస్ చేసింది ఏంటంటే మెగా డిఎస్సికి ముందు టెట్ ఒకటి ఉంటుందనేది మనం జ్ఞాపకం చేసుకోవాలనుకున్నాం. కూడా ఇంకొక పేపర్లో కూడా చూసినట్లయితే ఇక్కడ ఇంకొంచెం మనకి డీటెయిల్డ్గా ఉంది. ఆ పోస్టులతో పాటు టెట్ పరీక్షలకు కూడా ఇస్తామని వాళ్ళు క్యాబినెట్ సుదీర్ఘ చర్చ చేసినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ మనం చూస్తే ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే జిల్లాల వారీగా ఏ జిల్లాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటిలో ఎస్జిటి ఎన్ని, మిగతావన్నీ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. శ్రీకాకుళంలో 144 ఎస్జిటీలు, తర్వాత మొత్తం స్కూల్ అసిస్టెంట్లు, పీజీటీ, టీజీటీ, వ్యాయామోపాధ్యాయులు అన్నీ కలుపుకుంటే 543, అలాగే విజయనగరంలో 267, విశాఖపట్నం 551 చాలా ఉన్నాయి.
అలాగే చిత్తూరులో చూస్తే చిత్తూరులో ఎక్కువగా ఎస్జిటి పోస్టులు 946 ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో 946 పోస్టులు ఉన్నాయి. ఇంకా దానికంటే కర్నూలులో చూస్తే ఇంకా 1801 ఎస్జిటి పోస్టులు అయితే మనకున్నాయి. అతి తక్కువ పోస్టులు ఎక్కడున్నాయి అని మనం చూస్తే ప్రకాశం జిల్లాలో కాదు, నెల్లూరు జిల్లాలో 104 పోస్టులు ఉన్నట్లు ఇది ప్రాథమిక సమాచారమే. ఈ పోస్టులు, ఈ నంబర్ ఇది కూడా మారే అవకాశం కూడా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఒక అవగాహన కోసం మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ నంబర్ మారే అవకాశం ఉంది. ఈ సంఖ్య ఎస్జిటి పోస్టుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. దానికోసం చర్చలు కూడా జరుగుతున్నాయి. అనేక సంఘాల నాయకులు కూడా వాళ్ళు మంత్రులతో సంబంధిత విద్యాశాఖ మంత్రిని కలవటం, వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. తర్వాత సబ్జెక్టుల వారీగా పోస్టులు అనేది మనం హెడ్డింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలను పాఠశాల విద్యాశాఖ 2 కేటగిరీగా విభజించిందని. ఒకటి అది వాటిలో జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, మున్సిపల్, గిరిజన సంక్షేమం పాఠశాలల్లో 14,000 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. వీటిలో స్కూల్ అసిస్టెంట్ 655, హిందీ 536, స్కూల్ అసిస్టెంట్ తెలుగు 655, హిందీ 536, ఇంగ్లీష్ 1086, గణితం 726, ఫిజికల్ సైన్స్ 706, బయలాజికల్ సైన్స్ 957, అలాగే సోషల్ స్టడీస్ 1368, అలాగే పీఈటీ పోస్టులు 1698, ఎస్జిటి 6341 పోస్టులు ఉన్నాయని. అంతేకాదు ఏపీ రెసిడెన్షియల్ స్కూలు, మోడల్ స్కూల్స్, బీఎఫ్సి, గిరిజన గురుకులాలు, దివ్యాంగ, జువెనల్ విభాగాల్లో దాదాపు 2281 పోస్టులు ఉన్నాయి. వీటిని జోన్ల వారీగా పేర్కొన్నట్లు మనం చూస్తున్నాం. రాష్ట్ర స్థాయి పోటీ పోస్టులేమో 265, జోన్ 1లో 405, జోన్ 2లో 355, జోన్ 3లో 573, అలాగే జోన్ 4లో 682 పోస్టులు ఉన్నాయని మనం చూస్తాం. సరే, ఏదేమైతేనే మై డియర్ ఫ్రెండ్స్, ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు చాలామంది. చాలా పట్టుదలగా కాన్సన్ట్రేట్తో ప్రిపేర్ అవుతున్నారు. ఇంకొక 6 నెలలు అదే పట్టుదల, అదే కాన్సన్ట్రేషన్తో కనుక ఈ ప్రిపరేషన్ కంప్లీట్ కొనసాగిస్తే ఖచ్చితంగా పోస్టుల్లో కష్టపడిన వారందరూ పోస్టుల్లో ఉంటారు. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో లేటెస్ట్ అప్డేట్. ఐ థింక్ ఇది కొంచెం యూజ్ఫుల్ వీడియో అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూసిన వారు ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.